మన భారతీయ సనాతన ధర్మంలో శ్రీ మహావిష్ణువు అవతారాలు ఎంతో విశేషమైనవి. సమాజంలో ధర్మం నశించి అధర్మం విస్తరించినప్పుడు భగవంతుడు భూమి మీద అవతరించి సకల లోకాల క్షేమం కోసం ధర్మాన్ని తిరిగి స్థాపిస్తాడని భగవద్గీతలో శ్రీకృష్ణుడు తానే చెప్పాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా ఉపదేశించాడు. ఓ అర్జున, ఎప్పుడు ధర్మం నశించి అధర్మం పెరుగుతుందో ఆ సమయంలో నేను నా రూపాన్ని సృష్టించుకొని భూలోకానికి వస్తాను. అంటే భగవంతుడు సమాజాన్ని కాపాడటానికి, సత్యాన్ని నిలుపుకోవడానికి తిరిగి అవతరిస్తాడు. దీనికి సాక్ష్యంగా శ్రీ మహావిష్ణువు 10 ముఖ్యమైన అవతారాలను ఎంచుకున్నాడు. వీటినే మనం దశావతారాలు అని పిలుస్తాము. ప్రతి అవతారం ఆయా యుగాలకు తగినట్లు సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలో చోటు చేసుకుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.